ప్రైమ్ 9 న్యూస్ డైరెక్టర్ కొండా నరేంద్ర సిక్కింలోని రావంగ్లాలో తథాగత స్టల్ను సందర్శించారు. అక్కడ బుద్ధ పార్కులో 2 బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. ఒకటి స్లీపింగ్ బుద్ధ కాగా మరొకటి కూర్చున్న బుద్ధుని విగ్రహం. ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ బుద్ధుని బోధనలు, బౌద్ధానికి సంబంధించిన చిహ్నాలను కూడా చూడొచ్చు. దగ్గరలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణులను చూడడానికి ట్రెక్కింగ్కు పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. ప్రకృతి ప్రేమికులను ఇది ఎంతగానో అలరిస్తోంది. ప్రస్తుతం ఉన్నాము సిక్కిం రాష్ట్రంలో ఉన్న రవాంగ్లా అనే స్థలంలో ఉన్నాం. ఇక్కడ కొండల్లో ఒక బుద్ధిస్ట్ స్టాచ్యూ, బుద్ధుని విగ్రహము, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. తత్తగాత స్థల్ అనే దీని స్థలం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేటెడ్ గార్డెన్ ఆఫ్ హెవెన్ అంటే గార్డెన్ ఆఫ్ హెవెన్. పాజ్ చేయండి. ఇక్కడ తత్తగాత స్థల్ అనే స్థలంలో ఉన్నాము. దక్షిణ సిక్కిం రవాంగ్లా అనే స్థలంలో ఉన్నాము. ఇక్కడ బుద్ధునికి సంబంధించిన ప్రార్థనా మందిరాలు, ఇక్కడ స్లీపింగ్ బుద్ధ, ఒక బుద్ధ పడుకొని పవళించిన బుద్ధ ఉన్నారు. బుద్ధుడు అలాగే సిట్టింగ్ పోజ్ లో, కూర్చొని ఉన్న పోజ్ లో కూడా బుద్ధ ఉన్నారు. అది కూడా మీరు చూస్తారు. మంచి ప్రశాంతమైన స్థలం, మంచి పవిత్రమైన స్థలం. ఇచ్చిన బుద్ధుడు ఇక్కడ ఉన్నాడు, స్లీపింగ్ బుద్ధ. అలాగే ఇటు చూసినట్లయితే అక్కడ సిట్టింగ్ బుద్ధ, ఒక కొండ పైన బుద్ధుడు కూర్చున్న పోజ్ లో బుద్ధుడు ఉన్నారు. ఇక్కడ ఈ స్థలంలో మంత్రాలు ఇవన్నీ కూడా ఎప్పుడు మనకు వినిపిస్తాయి. ఇక్కడ చాలా ప్రశాంతమైన స్థలం సిక్కిం అనేది. అలాగే ఇటుపక్క కొండపైన మనం చూసినట్లయితే ఇక్కడ కూర్చున్న వృద్ధుడు ఒక మెడిటేషన్, ఒక యోగా ముద్రలో, ఒక మెడిటేషన్ ముద్రలో బుద్ధుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు. చాలా అందమైన స్థలం.